అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. ₹1 కాదు ₹2 కాదు ఏకంగా 13 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. మన దేశానికి సంబంధించిన కరెన్సీ లెక్కలో చూస్తే 13 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఒక రకంగా చెప్పాలంటే ఎలాన్ మస్క్ ఎసెట్స్ కరిగిపోయాయి. ఎందుకంటే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో వచ్చినటువంటి విభేదాలు, ఆ తర్వాత జరిగినటువంటి ప్రకటనల పరంపర, ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో టెస్లాకి సంబంధించినటువంటి షేర్స్, అలానే ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి కంపెనీల విలువ దారుణంగా పడిపోయింది. దీంతో $1 ట్రిలియన్ ఎకానమీ, $1 ట్రిలియన్ కంపెనీగా గుర్తింపు పొందినటువంటి, గ్రూప్గా గుర్తింపు పొందినటువంటి ఎలాన్ మస్క్ సంస్థలు ఇప్పుడు $1 ట్రిలియన్ కంటే దిగువకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఒక్క రోజులో $152 బిలియన్ ఆస్తి విధ్వంసంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా జరిగింది? ఎలాన్ మస్క్ వర్సెస్ ట్రంప్ ఏం జరుగుతోంది? ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అమెరికన్ అలానే అంతర్జాతీయ మీడియా మొత్తం ఈ డేటాని అందిస్తుంది. టోటల్గా ఒక్క రోజులో 14% షేర్స్ మార్కెట్లో కొలాప్స్ అయిపోయినాయి. ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి వివిధ కంపెనీల ఆదాయ మార్గాలు. సో ఇవన్నీ కూడా నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా మొత్తం కూడా కథనాల రూపంలో రాస్తుంది. ఒకసారి మనం ఈ స్టాక్స్ కెపాసిటీని చూస్తే కనుక డౌన్ ట్రెండ్ కంప్లీట్గా 14% పడిపోయింది. సో ఆ ఈక్వేషన్స్ లెక్కల్లో చూస్తే కనుక భారతీయ కరెన్సీలో 13 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినట్టుగానే భావించాలి. ప్రధానంగా ట్రంప్ని వ్యతిరేకించడం, ట్రంప్తో విభేదించి డాజ్ నుంచి బయటకు రావడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఆ తర్వాత రాజకీయంగా ఎలాన్ మస్క్ చేసినటువంటి ప్రకటనలు తీవ్ర దుమారాన్ని అమెరికా రాజకీయాల్లో రేపుతున్నాయి. ముఖ్యంగా జెఫ్రీ ఎప్స్టీన్తో డొనాల్డ్ ట్రంప్కి సంబంధాలు ఉన్నాయనేటువంటి వ్యాఖ్య చేయడం, దాంతోపాటు అతని చావు వెనుక కూడా మిస్టరీ ఉంది, ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది, డొనాల్డ్ ట్రంప్ని అభిశంసించాలి అని. ఇంకా 6 నెలలు కూడా కాల. జనరల్గా ఏంటంటే ఒక హనీమూన్ ట్రిప్ కూడా కంప్లీట్ కాలేదు వీళ్ళిద్దరికి కలిసి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆకట్టుకున్నటువంటి జంట. ఎందుకంటే ఒకరేమో అత్యంత సంపన్నుడు, మరొకరేమో సంపన్నుడే కానీ రాజకీయంగా అత్యంత పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. వీరిద్దరి కాంబినేషన్లో అమెరికన్ ఎలక్షన్స్లో ఒక సంచలనమే అనే చెప్పాలి. అయితే ఎలాన్ మస్క్ లేకపోతే డొనాల్డ్ ట్రంప్ గెలవడు అంటూ కూడా ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు చేయడం, దానిపైన సీరియస్గా డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ కావడం, ఈ రెండింటితో వీరిద్దరి మధ్య అగాధం విపరీతంగా పెరిగిందనేటువంటి సంకేతాలు వచ్చినాయి. ఈ క్రమంలోనే టోటల్ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటివన్నీ కూడా కొలాప్స్ అవుతూ ఉన్నాయి. టెస్లాకి సంబంధించినటువంటి షేర్లు ఘోరంగా పడిపోయినాయి. 14% మార్కెట్ కొలాప్స్ అయిందని చెప్పని డేటా చూపిస్తుంది. $284 బిలియన్ $284 టర్న్అవుట్ అయిపోయింది. సో మార్కెట్ ట్రెండ్ను చూసి ఇలానే కనుక కంటిన్యూ అయితే ఎలాన్ మస్క్కి ఘోరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని చెప్పండి. ఆయన కంపెనీకి సంబంధించినటువంటి గ్రూప్ షేర్స్ అన్నింటిలో కూడా ఇదే డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. మరోవైపు బిల్లు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని చెప్పని చెప్తున్నారు. అదొక బ్యూటిఫుల్ బిల్లుగా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణిస్తున్నారు. తనని ఒత్తిడి చేసి మరి ఎలాన్ మస్క్ టెస్లా కార్లు అమ్మేందుకు, ఎలక్ట్రిక్ కార్లు అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరూ కొనేందుకు ప్రోత్సహించాలి, లేదా కొనే విధంగా ప్రణాళికల్ని అమలు చేయాలనేటువంటి అంశం దగ్గర తమిద్దరికి డిఫరెన్సెస్ వచ్చినాయని చెప్పని డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. సో ఈ కారణాలు ఏవైనప్పటికీ కూడా ఆస్తులు కరిగిపోవడం మాత్రం ఎలాన్ మస్క్ని ఆందోళన పరిచేటువంటి అంశంగా మనం చూడాలి. ప్రపంచంలోనే సంపన్న జాబితాలో నంబర్ 1, నంబర్ 2 పొజిషన్స్లో ఉండేటువంటి ఎలాన్ మస్క్ ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోతున్నారు. క్రమక్రమంగా ఈ స్టాక్స్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఒకసారి కొన్ని నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా రాసినటువంటి కామెంట్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ టెస్లా వర్స్ట్ డే ఎవర్ $152 బిలియన్ మొత్తం వైప్డ్ అవుట్ ఆఫ్టర్ మస్క్ ట్రంప్ ఫాలోఅవుట్. సో ఈ డేటా అంతా కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద డిస్కషన్గా మారుతున్నది. ఇద్దరి మధ్య విభేదాలు ఏ స్థాయికి వెళ్తాయి, ఎక్కడైనా ఫుల్ స్టాప్ ఉంటుందా అంటే సందేహాస్పదమైనటువంటి అంశాలే కనిపిస్తుంది. ఎందుకంటే ఎలాన్ మస్క్ తీసుకున్నటువంటి నిర్ణయం డైరెక్ట్గా ఆయన గవర్నమెంట్ నుంచి బయటకు రావడం అనేది ఒక యాంగిల్ అయితే, రెండోది నేరుగా డొనాల్డ్ ట్రంప్ పైన. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి ఇంకా 6 నెలలు మాత్రమే గడిచింది. ఆయనకి ఇంకా 3.5 సంవత్సరాల పైన టెన్యూర్ ఉంది. 3.5 సంవత్సరాల వరకు ఆయనే అధికారంలో ఉంటాడు. సో అంత పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తితో ఎలాన్ మస్క్ పెట్టుకోవడం, పైగా ఇంపీచ్మెంట్కి సంబంధించి అభిశంసన చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి రాజకీయ ప్రకటనలు చేయడం మాత్రం ఖచ్చితంగా దుమారం రేపేటువంటి అంశం. సో ఈ డౌన్ ట్రెండ్ ఎంతవరకు కొనసాగుతుందనేది చూడాలి. అమెరికాలో ప్రస్తుతం అయితే స్టాక్ మార్కెట్లు క్లోజ్ అయినాయి కాబట్టి ఉదయం మళ్ళీ మార్కెట్లు ఓపెన్ అయ్యేసరికి టెస్లా పైన, ఎలాన్ మస్క్ సంస్థల పైన ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.